పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు ఏకధాటిగా దాదాపు 1800 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేశాను. పెళ్లి బట్టలు అవి లగేజీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నొప్పి వచ్చింది. వచ్చిన రోజు ఏమీ కాలేదు, కానీ రెండవ రోజు నుంచి కొద్దిగా నొప్పి అనిపించింది. 29వ తేదీ నుంచి విపరీతమైన నొప్పి. కూర్చోరాదు, నిల్చోరాదు, పడుకోరాదు, అంత విపరీతంగా నొప్పి ఉండడం వల్ల డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ చేయమని చెప్పారు. వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేశాను. ఆ డాక్టర్ గారికి చూపిస్తే ఇక్కడ డిస్లొకేట్ అయిందని చెప్పారు. L4 L5 డిస్క్ అనేది కొద్దిగా పక్కకు జరిగింది. అది నరం మీద ఎక్కువ ప్రభావం చూపడం, నరం మీద ఎక్కువ ఒత్తిడి కారణంగా ఈ నొప్పి లేస్తుంది. అందుకోసమని తొందరగా మీరు ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే అలాగే అశ్రద్ధ చేస్తే కాలు పని చేయకుండా పోతుందని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. వెంటనే మాకు తెలిసిన భృంగి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి ఫోన్ చేసి కనుక్కున్నాము. కనుక్కుంటే సార్ గారు, ఎండి సార్ గారు తొందరగా రమ్మన్నారు. ఇదే హాస్పిటల్లో మా చెల్లెలు కూతురు పనిచేస్తుంది, ఆమెకు కనుక్కున్నాను. అరే నా దగ్గర డబ్బులు లేవు, ఎలారా మరి అంటే, మరి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పాను. మామయ్య నువ్వేం బాధపడకు, ఇన్సూరెన్స్ వస్తుంది, మీరు రండి తప్పగా అంటే 2వ తేదీ నాడు హాస్పిటల్ వెళ్ళాము. అన్ని టెస్టులు చేశారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అప్రూవల్ చేశారు. క్లెయిమ్ అప్రూవల్ పార్ట్ పేమెంట్గా 57,600 ఇచ్చారు. 3వ తారీఖు నాడు సర్జరీ చేశారు. చేసిన తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నాము. తర్వాత మిగతా పేమెంట్ అప్రూవల్ మళ్ళీ వచ్చింది. మొత్తం క్లెయిమ్ ఫుల్ సెటిల్మెంట్ అయింది. స్టార్ హెల్త్ వారికి చాలా రుణపడి ఉన్నాము. నేను గత 5 సంవత్సరాల నుంచి స్టార్ హెల్త్ కడుతున్నాను. ఇదే నా మొదటి క్లెయిమ్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ అండ్ థ్యాంక్ యూ భృంగి హాస్పిటల్. అట్లాగే మా కోడలు పూర్ణిమ గారికి చాలా థ్యాంక్స్. మా అక్కయ్య కొడుకు వరాల ప్రసాద్ ఎప్పుడు నన్ను హాస్పిటల్లో ఉండగా పరామర్శిస్తుండే. ప్రతిరోజు డాక్టర్ వచ్చాడా లేదా, మెడిసిన్స్ ఏమి ఇచ్చారు అన్నీ కనుక్కుంటుండే. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 5 daysకి రమ్మన్నారు అని చెప్తే, మామయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గరే ఉందావు, మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత మీ ఇష్టం మామ, మీరు ఉండొచ్చు లేదంటే ఇంటికి పోతా అంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. వాడు మా అల్లుడు, వాడికి కూడా చాలా థ్యాంక్స్.